పొట్టకూటి కోసం సుదూర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారు కొందరు, అప్పుడే చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మరికొందరు, ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి మరికొన్ని రోజుల్లో రిటైర్ అవుదామని అనుకున్న వారు ఇంకొందరు. వీరందరినీ అనుకోని ఆ ప్రమాదం బలి తీసుకుంది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు. మృత్యు పాసమైన అపాస మైలారం సిగాచి బాధితుల వేదన అరణ్య రోదనగా మారింది. పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం విషాదాత్మక ఘటనగా మారింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆచూకీ తెలియని వారి బంధువులు పరిశ్రమ గేటు వద్ద ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యుల వివరాలను వెంటనే వెల్లడించాలి అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అధికారులు సమర్థవంతంగా స్పందించడం లేదని బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. पर मेरे को मालूम चला 2 बजे, मैं 2 बजे इधर आई। आने के बाद कंपनी का 4 कोना है, मैं चारों कोना छान मारी, पुलिस वाले से भी पूछी, मीडिया वाले से भी पूछी, और बड़ा सर से पूछी, सीएम सर से भी पूछी और डीएम सर से भी पूछी, पर वो लोग मेरे को कुछ नहीं बताया। मैं अपना पति को ढूंढते ढूंढते दुर्गा हॉस्पिटल के पास मेरे को फोटो मिला, वीडियो मिला, पर वीडियो और फोटो मिलने के बाद मैं पहचानी, पर वो लोग क्या बोला कि नहीं, पूरा लोग के मैं दिखा रही, वही तो लोग क्या बोला, नहीं तुम्हारे पति नहीं। अरे मेरे साथ रहता था ना, मेरे को पता है ना कि वो कैसा है, कैसा शक्ल का है, कैसा कपड़ा पहन कर गया था, वही वो लोग के दिखा रही हो तो लोग क्या बोला कि ये नहीं है। पूरा लोग के हॉस्पिटल में पूरा इतना जला वाला आदमी को हॉस्पिटल में भर्ती किया। मेरा पति के कलकतिया हॉस्पिटल से गायब कर दिया, पर किधर फेंका, किधर क्या किया, सांस टूटने के बाद भी एक बार देना ना हमारे को बुला। ఇప్పుడు చనిపోయి 4 రోజులు అవుతుంది సార్. బాడీ కానీ ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు, ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. వీళ్ళేంటి కంపెనీ దగ్గరికి మేము వెళ్తే లోపలికి రాణిస్తలేదు, అక్కడ హాస్పిటల్లో డీటెయిల్స్ లేవు. ఆల్రెడీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి 48 అవర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికీ తెలియదు. ఫైండ్ అవుట్ చేస్తామనే చెప్తున్నారు సార్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు బయటికి రానివ్వట్లేదు సార్. అక్కడ ఏవైతే ఆ క్యూఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు పూర్తిగా బూడిదైపోయి బుగ్గైపోయారు సార్. ఇది వాళ్ళు ఎక్కడ మేము లోపలికి వెళ్తే ఫైండ్ అవుట్ చేస్తామని మమ్మల్ని లోపలికి కూడా రానివ్వట్లేదు చూడడానికి. దీనివల్ల ఇప్పుడు 4 డేస్ అవుతుంది సార్. మేము ఎక్కడో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి పడిగాపులు కాసి కనీసం ఆ బాడీ అయినా దొరికితే తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నాం సార్. కానీ ఇప్పుడు కూడా బాడీ అనేది దొరకట్లేదు సార్. దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను సార్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సార్, ఇప్పుడు జరిగి 4 రోజులు అవుతుంది సార్. ప్రతి న్యూస్ ఛానల్లో లైవ్ కవరేజ్ అవుతుంది సార్. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే 14 మంది మిస్సింగ్ సార్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే మినిమం 10 మెంబర్స్ ఉన్నారు సార్. కనీసం మీ స్పందన తెలియజేయండి సార్ మన గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు చనిపోయి 4 రోజులు. ప్రమాదం జరిగిన తర్వాత 3 రోజులు గడిచినప్పటికీ చాలా మంది గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడం బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితి ఏర్పడింది. దీంతో వైద్యులు డిఎన్ఏ పరీక్షలు చేపట్టారు. మృతుల బంధువుల నుంచి ఈ నమూనాలు సేకరించి డిఎన్ఏ పోలిక ద్వారా మృతదేహాన్ని గుర్తించి అప్పగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ సాంకేతికంగా క్లిష్టమైనదిగా ఉండడంతో ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. వెంకటేష్ ఎంఎస్సీ చదువుకొని అక్కడ ఉపాధి లేక సికాచి కంపెనీలో క్రిమిస్ట్గా చేశారు సార్. చేస్తున్నారు, 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. నిన్న ఉదయం మొన్న ఆదివారం రాత్రి ఫోన్ చేశాడు సార్, నేను 4-5 రోజుల్లో వస్తానని అనేసి. తెల్లవారు 6 గంటలకు షిఫ్ట్లో జాయిన్ అయినట్టు ఉన్నా సార్. మా అబ్బాయి మేము అక్కడ న్యూస్లో చూసి ఇక్కడికి వచ్చాం సార్. వచ్చి చూస్తే ఇక్కడ ఏమీ దొరకట్లేదు. ఇంకా చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎటువంటి ఇది కూడా లేదు సార్. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఎవరు కూడా స్పందించట్లేదు సార్. మా ఎమ్మెల్యే హెచ్ఎల్ నియోజకవర్గం ఆయన దగ్గర కూడా ఫోటోలు పంపించాం సార్. మేము మా ప్రెసిడెంట్ ద్వారా ఆయన కూడా పంపించాం, ఆయన కూడా కొంచెం స్పందించట్లేదు. ఇక్కడ గత 4 సంవత్సరాలుగా క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ కెమిస్ట్గా వర్క్ చేస్తున్నాడండి. కానీ గత సోమవారం సంభవించిన ప్రమాదంలో మిస్ అయ్యారు అని మిస్సింగ్ లిస్టులోనే ఉంది. కానీ ఇప్పటి వరకు అతనికి ఆచూకీ లభించలేదండి మాకు.
మేము ఆ పటాన్ చెరువులో ఉన్న మార్చరీ చుట్టూ ఇక్కడ కంపెనీ చుట్టూ రోజు 10 సార్లు 20 సార్లు తిరుగుతూనే ఉన్నామండి. ఎక్కడైనా బాడీ దొరికిద్దా, ఎక్కడైనా ఆనవాళ్ళు లభిస్తాయా, కడసారైనా ఒకసారి చూసుకొని కడుపారా ఏడుద్దామన్నా చూడం, ఏడవడం కూడా మాకు చేత కావట్లేదు సార్. ఆ ఛాన్స్ కూడా మాకు ఇచ్చేటట్లేదు. అధికారులు ఎవరిని అడిగినా సరే ఒక అధికారి ఒకలా సమాధానం చెప్తున్నారు, వేరే అధికారులు వేరేలా సమాధానం చెప్తున్నారు. మాకు చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి సార్. ఇప్పటి వరకు గత 4 రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నామండి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా రాలేదు. ఏ అధికారిని అడిగినా చూస్తున్నాం అంటున్నారే తప్ప ఇంకేం చేయట్లేదండి. 4 फैमिली है नहीं मिला कि अभी हमार फैमिली नहीं मिला तो वीडियो बना के क्या करेंगे बताइए सर। वो सर वाला बोला अभी कि कुछ नहीं पता तो हम क्या बताएंगे। हमार दामाद नहीं मिला, बेटी है ही डिलीवरी होके वाला है छोटा बच्चा है, 3 बेटी है, हमार बेटा नहीं है, घर वाला नहीं है तो कैसे होके वाला है बताओ। नहीं खाने के है, ना पानी पीने के है, नहीं लता ना कपड़ा, बाल बच्चा के कुछ नहीं है तो कैसे होगा। कोई सहारा नहीं है हमारे पास। बिहार से आया अमरथा गांव के हमारा है। తాజాగా మరో 5 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 20 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పటాన్ చెరువు ఆసుపత్రి మార్చురీలో 18 మృతదేహాలు ఉన్నాయని, వాటి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక గల్లంతైన మరో 11 మంది కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. బాధితుల కుటుంబాలు మాత్రం త్వరితగతిన సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.